హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈరోజు అయితే మన అక్బర్ పోల్ట్రీ ఫామ్ ఈరోజుకు మన ఈ చిక్స్ వచ్చేసి 19వ రోజు. సో 19వ రోజు మన మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోని అయితే నేను తెలియజేస్తాను. మీరైతే ఈ వీడియోని అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. అదేవిధంగా మార్నింగ్ రాగానే మనమైతే పరదా మేనేజ్మెంట్ అయితే చేసుకోవాలి. పరదా మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, నేను నైట్ అయితే ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలను అయితే నేను చెప్పాను కదా, మీది పరదాలు అనేవి దించలేను, అలాగనే ఉంటున్నాయి. కింది పరదాలు అనేవి ఈ విధంగానైతే నేను ఉంచుకున్నాను. సో ఈ పరదాలు అనేవి ఇప్పుడు మనమైతే ఎండ వచ్చినాక మనం దించుకోవాలి. అదేవిధంగా ఆ లోపలనైతే నేనైతే ఏం చేస్తున్నానంటే లిటర్ అయితే ర్యాకింగ్ అయితే చేస్తున్నాను. స్టార్ట్ అయితే చేశాను మనము. ఎందుకంటే లిటరు మనము డే బై డే అలా మనం గ్యాప్ ఉంచుకున్నాం అనుకో మళ్ళీ ఇది గట్టిగా అయ్యే ఛాన్సులు ఉంటాయి. అందుకని మనం డైలీ ర్యాకింగ్ అయితే చేసుకోవాలి. ర్యాకింగ్ అనేది మనమైతే కాళ్ళతోనే చేస్తున్నాము. ఇప్పుడైతే మనకు ఇంత హార్డ్గా లేదు కదా. హార్డ్గా ఎప్పుడు వస్తుందంటే మనకు 30 days తర్వాత పొట్టు అనేది హార్డ్ అవుతుంటుంది. ఆ టైంలో మనమైతే పొట్టు దున్నే పరికరం అయితే మన దగ్గరనైతే ఉంది. సో చాలా రకాలుగా ఉంటాయి పరికరాలు అనేవి. మన దగ్గర ఉన్నది అనేది గొర్రె లెక్క ఉంటుంది. అది ఎక్కడ ఉందనేది మీకు చూపిస్తాను. అది ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంది కాబట్టి దాని మీద వెయిట్ లెక్క నేను పెట్టుకున్నాను. మీరు చూస్తున్నట్టయితే ఇదేనండి మనది, ఈ విధంగా ఉంటుంది. ఇదేంటంటే మనము దీని మీద కొంచెం మన్ను వేసుకొని సో ఇట్లా పెట్టుకున్నామంటే జర వెయిట్గా ఉండి జర మనకు సులువుగా ఉంటుంది. అదైతే ఇప్పుడైతే మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు పొట్ట అనేది అంత హార్డ్గా లేదు కాబట్టి. అదేవిధంగా మనకైతే ఇప్పుడైతే ఫినిషర్ ఫీడ్ అనేది నైట్ రావడం అయితే జరిగింది. ఈరోజు రేపు అనేది మనకు సెకండ్ ఫీడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయాక 21 నుంచి అయితే మనమైతే ఫినిషర్ ఫీడ్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నాము. ఫినిషర్ ఫీడ్ స్టార్ట్ చేసినప్పుడు మనమైతే ఫీడర్ గాలాలు అనేవి ఉంటాయి కదా, మీకు తెలిసినట్టయితే గాలాలు అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా మనమైతే కొందరైతే ఏ గాలంలో పెట్టిరో కూడా తెలియకుండా అట్నే ఉంటుంది. అది ఎందుకంటే గాలాలు ఎందుకంటే సెట్టింగ్ అనేది ఉంటుంది. ఫీడ్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి మనమైతే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు సెకండ్ ఫీడ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు లాస్ట్ గాలల్లో ఉంది. అదే మనము ఈ పెద్ద గాలి ఉంటుంది చూసిరా, ఈ పెద్ద గాలలో మనం పెట్టినట్టయితే లాస్ట్ ఫినిషర్ ఫీడ్ అనేది అందులో నుంచి రావడం అయితే జరుగుతుంది. కోడి అనేది ఎప్పుడైతే తవ్వుతుందో ఆ టైంనే వస్తుంది. అయితే కొంతమంది ఇలా లాస్ట్ గాలలో పెట్టినప్పుడు కూడా మనకు ఫీడ్ అనేది జారడం లేదు, మళ్ళీ మార్నింగ్ రాగానే కొన్ని ఫీడర్లు అనేది ఎత్తడం జరుగుతుందని అంటారు. సో ఆ విధంగా ఉండకుండా మనం ఏం చేసుకోవాలంటే సెకండ్ది ఉంటుంది కదా, ఇందులో అయితే మనం పెట్టుకున్నామంటే మనకు ఫీడ్ అనేది జారుతూ ఉంటుంది. చిక్స్ అనేది తినడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కొన్ని కొత్త ఫీడర్లు అయితేనేమో ఆ విధంగా జారుతాయి. మన ఓల్డ్ ఫీడర్లు అయితే చాలా రోజుల నుంచి ఉంటే అవి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి. స్క్రూలు అనేవి టైటు లూజు ఇలా ఉంటాయి కాబట్టి ఆ విధంగా జారాయి. సో ఆ విధంగా మనం పెట్టుకున్నామంటే మనకి FCR అనేది ఉంటుంది. మనకు ఫీడ్ అనేది ఎంత మోతాదులో తినాలనుకుంటుందో ఆ టైంనే వస్తుంటుంది. సో ఆ విధంగా అనేది చూసుకోవాలి మనమైతే. సో అదేవిధంగా మనకు మెడిసిన్ అనేది ఇప్పుడు ఏం లేదు. మెడిసిన్ అనేది మనం ఏ మెడిసిన్ కూడా యూజ్ చేయడం లేదు. ఇప్పుడు ఓన్లీ మనము అస్టిక్ యాసిడ్ అనేది వాటర్లో, ఇంకోటి ఏంటంటే ఆక్వా ట్యాబ్ ఉంటుంది కదా, సో ఆక్వా ట్యాబ్ అనేది మనము ట్యాబ్లెట్లు అనేది యూజ్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇలాంటి మెడిసిన్లు లేవు. మనకు సౌండ్ అనేది ఎక్కువ స్టార్ట్ అయ్యేటట్టు ఉంటే మాత్రం మనమైతే మెయిన్ థింగ్స్ యూజ్ చేసేది ఏంటంటే సౌండ్కి అనేది వాళ్ళైతే మనకు మెడిసిన్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఆ మెడిసిన్ ఏంది అనేది తెచ్చినప్పుడు అయితే నేనైతే దాని గురించి అయితే నేను వీడియో అనేది పెడతాను, ఓకేనా. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనమైతే ఎలాంటి మెడిసిన్ అనేది యూజ్ అయితే చేయడం లేదు. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు అయితే మీరైతే ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.